మేము లాసిపోతే రోడ్డు మీద ఒక మాటలు వెళ్తే ఏం జరిగింది ఏంటనేది ఒక సత్సంగా మార్చుకుంటూ కూర్చున్నాము. ఆ ఇంటి పరిస్థితుల్లో తనకి ఎందుకు సార్ పదండి మీరు బయట ఉండండి. పబ్లిక్ బయట రాకూడదు. మొక్కలు శుద్ధితో పట్టి 3 చోరలు లేదు వేస్తాను. ఎవరు అనుకుంటున్నారు పలాస నుండి వచ్చింది అక్కడికి? బయట కాదండి, కాదు. నీ ఆధార్ కార్డు ఎట్లా ఉంది, నీ ఓటర్ ఐడి ఎట్లా, నువ్వు బయట కాదు. మేము చెప్తాం రా లోపలికి. ఎవరు కొట్టలేదు, ఎవరు కొట్టలేదు మీరు. దువ్వాడు శ్రీని అనే వ్యక్తి మీకు ఎస్ఐ పోస్టింగ్ ఇక్కడ వేశారని మీరు యాక్షన్ చేస్తున్నారు. చాలా తప్పు. ఎవరెవరు చేతులు ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఏం చేయలేనప్పుడు ఈ మార్క్స్ ఎలా వచ్చాయనేటటువంటి మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. వాళ్ళు ఏమైనా మాకు కొడితే అప్పుడు మీకు చెప్తాం. ఎందుకండి రాంగ్? ఇష్టమైనప్పుడు ఎందుకండి రాంగ్? ఏమి మీరేమైనా అనుమతిస్తారు ఇప్పుడు?
మీడియాకి ఏమైనా అనుమతి ఇస్తారా? మిగతా వాళ్ళందరూ 100% జెన్యూన్ పాపం. అబ్బా ఈవిడైతే ఒక చెప్పాను చూడండి, వాడు వాడు నాకు చెప్పలేదండి రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మేడం కింద చూడండి. నాకు ఆటోలు అంటే నచ్చదు. నాకు మగ వచ్చిపోయింది కొన్నాను. జగన్మోహన్ చంటి ఉన్నాడు కదా, ఆవిడ వెళ్ళి అక్కడ లేపారు. చంటుగారు మీరు రాకపోతే ఎలాగండి? చంటుగారు మీకు కొన్నాను జగన్మోహన్ గారు కదా, ప్రైవేట్ వాల్యూ ఎంతుందో నాకు అనవసరం. గవర్నమెంట్ వాల్యూ సవాల్కి వచ్చిందండి మాధురి గారు మీకు. దానికి తగ్గట్టు సవాల్కి వచ్చిందండి మీకు. అంత చౌకేనా ఏమన్నా లీగల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడు. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. మేడం గారు 30 సంవత్సరాలు ఏదైతే జీవనం సాగించిన భార్య హ్యాండ్ ఇచ్చింది, పొద్దుగేళ్ల క్రితం పరిచయమైన మీరు కూడా ఆశపడుకుంటే ఎలా అనుకుంటారు? అది అతను కొట్టడానికి డబ్బులు తీసుకున్నాను. నీకు చూడండి ఇచ్చారండి మాధురి గారు 30 ఏళ్ళుగా దువ్వాడ శ్రీనివాసరావు గారు దువ్వాడ వాణి గారితో ఉన్నారు, సహజీవనం చేశారు. ఈ రోజు మీతో ఎన్ని రోజులు ఉంటారని నమ్మకం మీరు చెప్పగలరు? నమ్మకం ఏ నమ్మకంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా కూడా దువ్వాడ శ్రీనివాసు నాకు ఆస్తి కావాలా, నాకు ఇల్లు కావాలన్నా కూడా రాయలేదు. అంటే 2 సంవత్సరాల్లో వచ్చి నాకు వెంటనే ఇల్లు కావాలంటే ఎవడు ఏంటో తెలుసుకోవాలని అందరికీ బాగా చూసుకున్నానేమో. మేడం గారు మీ పైన ఆవిడ ఆరోపణలు చాలా చేశారు. మేడం గారు భవానీ ప్రసాద్ అనే సీఏ నాకు ఒక మంచి ఫ్రెండ్, నా హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్. మా హస్బెండ్ మాట్లాడుకోండి. అభయ హోటల్లో నాకు పార్ట్నర్షిప్ ఉంది. ప్రతి నెల నాకు డబ్బులు కూడా ఇన్కమ్ కూడా నాకు వస్తుంది. 5 పార్ట్నర్స్ ఉన్నారు. సోంపేటలో ఇద్దరు, గౌడబొమ్మలో ఒకడు, ఇంకా అక్కడక్కడ సోంపేట ఇంకొకటి అమిత ఒకడు ఉన్నాడు. 5 పార్ట్నర్స్ తీసుకున్నాము, డబ్బులు పెట్టుకున్నాము. నేను కూడా అందులో పెట్టుబడి ఉంది. నాకు అడ్వాన్స్ కావాలంటే భవానీ ప్రసాద్ సీఏకి ఫోన్ చేసి అడగండి. బ్లాక్ మెయిల్ చేస్తాను. మరి బ్లాక్ మెయిల్ చేస్తే నేను నరేంద్ర మోడీని బ్లాక్ మెయిల్ చేస్తే వెళ్ళి కూర్చుంటాను మోడీ పక్కన. సో డాన్స్ చెప్ప ఈవిడ అలా పొరలత చేస్తూ ఎక్కడ కల్పిస్తుంది. ప్లీజ్ మా స్కూల్కి వచ్చి డాన్స్ చెప్పని కార్ పంపించి పతిమాలడం రిక్వెస్ట్లు అద్దు అదుపులు మేనర్స్ అన్ని చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు తీసుకుంటారు అంటున్నారు. ఏం చెప్తారు? ఎవరి అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం మీ లక్ష్యం నెరవేరిందా? ఏదైతే మీ లక్ష్యం నెరవేరినట్టేనా? నా లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం వేరే. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం డాక్యుమెంట్ 3 సార్లు చూపించి మాధురి గారు ఒకే ఒక్క క్వశ్చన్. మాధురి గారు ఆఖరిగా ఒక్క మాట అండి. మాధురి గారు ఈ రోజు మాధురి గారు త్వరలో మీరు ఏమైనా దువ్వాడ సింగ్ గారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? హ్యాపీ వినాయక చవితి. రమేష్ మహేశ్వర్ గారు నువ్వేనా వీడియో చేస్తున్నా? పోలీసులు కంప్లైంట్ పెట్టుకుని మీడియా కూడా చెప్తున్నాను. నన్ను ఇక్కడికి వెళ్తుంది. నేను ఊరుకోను. నేను ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను.
చెప్పండి. ఇదేమో శ్రీకృష్ణ పల్లెమో అదేమో ఏంటో చెప్తున్నాను. ఎవరి మీదకి ఎక్కడని చూసినా ఒంటి మీద చేయాల్సిన తల కుట్టేస్తాను, చంపేస్తాను, నాకే తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను. ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయగలను. నన్ను కాపాడుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా ఎవరైనా అంటే నా లైఫ్ ఎక్కువ కాదు. ఈ మాట ఎవరన్నారు? ఆ లోకల్ తీసుకొచ్చి రౌడీ షేట్ దాని మీద ఉందో నాకు చూపించుకోండి. హేమాచలం కోన హేమాచలం, నేను హనుమంతు మాదిరి, మా అన్నయ్య అవుతాడు, నాకు చుట్టాలు అవుతారు. రౌడీ షేట్ అంటే మీ కజినా? అంటే ప్రాపర్టీ అంటే ఏ మగాడు కష్టపడి సంపాదించుకుంది. సర్టిఫికేట్ ప్రాపర్టీ పిల్లలు సంతకం పెట్టాలని ఎవరమ్మా చెప్పింది? వెరీ గుడ్. ఎవరో మీకు నాయుడు గారు లైట్ పైకి లైట్ పైకి అమ్మ లైట్లు ఇప్పుడు వేయొచ్చు కదా, లైట్లు వేయొచ్చు కదా కొంచెం. ఎవడు ఇంకా దూరిపోతాడు, ఇంకా దూరిపోయి నా బంధంతో అబ్బాయి ఎవరు
ఎల్లి తమ్ముంటే త్వరలాగా చుట్టుపీకి నీ ఊరు తెచ్చుకుని మా డబ్బులు మేము వచ్చాము, మేము ఎందుకు డబ్బులు ఈగలు కలుగుతాం, ఎవరు కూడా ఆడుతాం. జాగ్రత్తగా రోడ్డుకి పోయి బజారు బజార్ను పడేసి బజార్ను పడ్డారు. ఈవేళ కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి బజార్ను పడ్డారు. కుటుంబాలు అంటే మాట్లాడుతుంది అడిగినాడు ఒకటి లేడు, పెన్నాడు ఒకటి లేడు, ఎత్తిమిత్తి వాసాలు వేస్తున్నారు. రోడ్లకి పోయి ఎవడాకు చెప్పుతారు, ఎవడాకులు చెప్పుతారు, వీపు లాసిపోతారు రోడ్ల మీద ఒక్కొక్క మాటలు వెళ్తే.